రైతుల గురించి చర్చించేందుకు సిద్ధమా అని మాజీ మంత్రి హరీష్ రావుకు మంత్రి జూపల్లి కృష్ణారావు సవాల్ విసిరారు. డేట్ సమయం చెబితే తానే వస్తానని వెల్లడించారు. ఏ చౌరస్తాకు రమ్మన్నా వస్తానని అన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పులన్నీ బయట పెడితే తల ఎక్కడ పెట్టుకుంటారని నిలదీశారు. బీఆర్ఎస్ నాయకులు 10 ఏళ్లు రాష్ట్ర ఖజానాను ముట్టడించి ఇప్పుడు సచివాలయాన్ని ముట్టడిస్తా అంటున్నారని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల కోసమే హరీష్ రావు అబద్ధాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా, హరీష్ రావు ముందుకు వస్తావా? ఏ రచ్చకట్టగాడికి అసెంబ్లీ సాక్షిగా చెప్పిన, ఏ రచ్చకట్టగాడికి వస్తావో రైతుల పట్ల మీ ప్రేమ రైతుల పట్ల ఉందా, ఖజానా పట్ల ఉందా, దోపిడీ పట్ల ఉందా? హ్యాబిట్స్కి వస్తావా, బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ కాడికి వస్తావా, ఇంకెక్కడికి వస్తావా? నేను రుజువు చేస్తా. దమ్ము ధైర్యం ఉందా? నీవే చెప్పు, డేట్ చెప్పు, టైం చెప్పు. డేటు టైం వస్తా చెప్పు, నేనే వస్తా స్వయంగా. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా యావత్ రాష్ట్ర ప్రజలు చూసే విధంగా. లంగ మాటలు లంగ కూతలు కూసుకుంటూ ఈ రోజున తప్పుడు అంటే ప్రజల్ని తప్పుదో పడిచే కార్గం చేస్తూ ముసలి కన్నీరు గారుస్తూ మీరేదో పొడిచినట్టుగా రైతులకు మొత్తం ఆదుకున్నట్టుగా ఈ రోజున ఈ ప్రభుత్వం పైన, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన బురదలు కారుసి తద్వారా మీరు ఓట్లు దండుకోవాలనే ఉద్దేశంతో మాట్లాడే మాటలు తప్ప ఇంకా మీకు ఆ నైతిక అర్హత లేదు. 8 లక్షల కోట్ల అప్పుల చిప్పును మాకు అప్పచెప్పి 3 నెలలకి ఎక్కడ పోయా మీ 6 గ్యారంటీలు అని మాట్లాడితే కొద్దిగా కామన్ సెన్స్ ఉండాలనా? అంటే మీకు అంత బలుపా? అంటే ప్రజలు అంత అమాయకులు అనుకుంటున్నారా? మీరు చెప్పిందే వేదం అనుకుంటారా? అంటే మీరు ఇటువంటి విపత్కర పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, దివాలా తీసే పరిస్థితి అప్పచెప్పిన తర్వాత కూడా మేము ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేస్తున్నాం కదా. ఇది వాస్తవం కాదా? రా, ఎక్కడికి వస్తావు, ఏ చౌరస్తాకు వస్తావురా, డిబేట్ రెడీ ఉండు. అందుకే నేను డిమాండ్ చేస్తా ఉన్నా, రైతాంగానికి సంబంధించి అయినా అవినీతికి సంబంధించి అయినా మీరు చేసింది ఏంది, మేము చేయండి ఏంది, ఏ లెక్క ప్రకారం ఐఎమ్ రెడీ ఫర్ ఓపెన్ డిబేట్. నీ సిద్దిపేట గ్రామం